ఇక కుంభమేళ నుంచి తిరిగొస్తూ ప్రమాదానికి గురైన బాధితులను ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ సిహోరా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 7 మృతి చెందగా 2 గాయాలయ్యాయి. గాయపడిన వారు హైదరాబాద్ కొత్తపేటలోని సాయి సంజీవని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు వారి కుటుంబ సభ్యులను ఈటెల పరామర్శించారు. యూపీ సీఎంతో మాట్లాడతామన్నారు. మృతి చెందిన బాధిత కుటుంబాలకు కూడా సహాయం అందేలా మాట్లాడతామన్నారు ఈటెల. కొద్దిగా వెంటిలేటర్ సెమీ వెంటిలేటర్ పెట్టిండ్రు. మేము అక్కడికి రావాలని ట్రై చేసాము. అది కానీ కుదరలేదు సార్. అందుకే వేరే ప్రైవేట్ హాస్పిటల్ టేక్ చేసినాం. ఏజ్ షిఫ్టింగ్ ఏదైనా ఉన్నదంటే మనం చెప్తామని చూస్తాం సార్. అది ఈసారి మాట్లాడతాం. సాయిబాబా గారు సార్ నమస్తే. ఇప్పుడు నేను మొన్న డాక్టర్ గారితో మాట్లాడింది. మహాకుంభమేళలో పాల్గొని వస్తున్న సందర్భం ఉదయం పూట అకారణంగా ఒక లారీ వచ్చి మృత్యువు వెంటాడుతూ వచ్చి వాళ్ళను అకారణంగా గుర్తితే దాదాపు 7 మంది చనిపోయింది. 2 చాలా సీరియస్గా గాయమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దాన్ని రెగ్యులర్గా పర్సూ చేస్తూ నేను డెడ్ బాడీస్ వచ్చినాయి. నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ముందు డెడ్ బాడీ షిఫ్ట్ కావాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఏర్పాటు కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మహాకుంభమేళ సందర్భంగా అక్కడ జరిగిన ప్రమాదాల్లో కొంత సహాయ సహకారం అందించింది కాబట్టి నేను యూపీ గవర్నమెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీళ్ళంతా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క ఉదయ విధానకమైనటువంటి కుటుంబానికి మేము ఇవాళ ప్రగాఢమైన సానుభూతి తెలుపుతాను. కుటుంబాన్ని ఆదుకునే స్థైర్యం తప్పకుండా సమాజం అందిస్తామని చెప్పి భావిస్తాము. ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో మా వంతు